నిరుడు పాకిస్తాన్ తోని మనకు యుద్ధం అయినప్పుడు మాక్ డ్రిల్ అని చేసిండ్రు. యాదుందనుల్లా ఓ సైరన్ మోగంగానే ఎటోళ్ళటు దాసుకోవాలి. బాంబులు వేల్తే ఎట్లా బచాయించాలి, ఆర్మీ వచ్చి ఏం చేస్తుంది, ఇట్లా ఎన్నో చూపించిండ్రు. ఓ కాళ్ళ నియంగానే యుద్ధం వస్తే పబ్లిక్ ను కాపాడుకోవాలి కదా. మరి ముందు ట్రైనింగ్ ఇస్తే ఆపతి కాలంలో అక్కరొస్తుందని ఆపొచ్చనా. ఇప్పుడు గదెందుకు యాద్ చేస్తున్నామంటే ఓ కొడుకో నా ఫోన్ కేమో అయిందని కొందరు, ఆయనతో వైరస్ జొర్రిందా ఏందని కొందరు, ఎవలో నా ఫోన్ ట్యాప్ చేస్తుండ్రని పుసుక్కున్న బ్యాటరీ వేలిపోతే ఎట్లా అని మస్తు మంది గుబులు పడ్డరు ఈ సైరన్ మోతయిని. మీదో మీ ఇంటోళ్ళదో దోస్తులదో కాదు, దేశంలో బొచ్చెడు మంది ఫోన్లు మోత మోగినాయి. 11:15 నుంచి 12:15 దాకా ఈ సప్పుడు తోటి ఓ మెసేజ్ గిన దుంకింది. ఎవ్వరు భయపడొద్దు, పబ్లిక్ కు ఎమర్జెన్సీ మెసేజ్ పంపేతానికి టెస్టింగ్ చేస్తున్నామని. ఫోన్ల వైబ్రేషన్ వచ్చుడు తోటి కొందరు ఫోన్ పక్కకు పడేసి దూరం జరిగిండ్రట, గట్లనేమన్నా అవుతుందేమో అని. అస్సలు ముచ్చటేందంటే ఆపతి కాలంలో పబ్లిక్ ను అలర్ట్ చేస్తానికి కొత్త సిస్టమ్ తెచ్చింది మన సెంటర్ గవర్నమెంట్. అంటే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, పిడుగులు, యుద్ధాలు, గ్యాస్ లీకు ఇట్లేదన్నా అయితే ఎమ్మటే అందరు ఫోన్లకు మతలబ్ పంపిస్తారట. ఇక అప్పుడు మన అందరం హుషారు కావాలన్నట్టు. బయటి దేశాలలో గీసొంటి కామనే గాని మన కాడ గీసొంటి సిస్టమ్ ఇదే తొలుతా. ఏమో ఎప్పుడు ఏ ఆపత వస్తుంది ఎవరికి తెలుసు, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా మరి.